హాయ్, ఈరోజు రెసిపీ వచ్చేసి అన్నం తాలిపేయడం. సో ఎలా చేస్తారో చూద్దాము. నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇది ఆయిల్ వేసాను, దాంట్లో ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసాను, కొద్దిగా జీలకర్ర వేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి. ఇలా అయ్యాక ఒక 4 ఎండిన మిరపకాయలు వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని పల్లీలు వేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి. ఇలా అయ్యాక కొద్దిగా కల్యామాకు వేయండి, టేస్ట్ బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి, బాగుంటుంది. ఇలా అల్లం వెల్లిగడ్డ అంతా కలిసిపోయేలా కలుపుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది కొద్దిగా పసుపు వేసుకోండి, ఉప్పు వేసుకోండి, మీకు సరిపడేంత వేసుకోండి. ఉప్పు అన్నం ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అన్నంకి ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. ఉప్పు నేను కారం కూడా వేసుకున్నాను. కారం అనేది మీరు ఎలా తింటే అలా వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. కారం వేసుకున్నాక చూడండి, కలర్ చూడండి, కొద్దిగా లైట్ తక్కువ ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే కారం అనేది కాలిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్లో వేయకూడదు ఎప్పుడైనా. కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ వేస్తున్నాను దాంట్లో, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మగారిది. తను ఇలా అన్నం తాలిపేసి చేస్తూ ఉంటుంది, నాకు చాలా ఇష్టం తన రెసిపీ ఇది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రసం అనేది మనం అన్నం తాలిపేసుకున్నాక కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా మా అమ్మగారు ఇలా ట్రై చేస్తారు ఎప్పుడైనా. ఇది టేస్ట్ బాగుంటుంది కారంలో వేస్తే అని అంటారు నాకు. మీరు కూడా ఇలా వేసుకొని చూడండి, బాగుంటుంది. తర్వాత అన్నం ఇలా కలుపుకోండి, కొద్దిగా వేసుకుంటా. చూడండి, మొత్తం అన్నం బాగా కలుపుకోవాలి, కారంలో కలిసిపోవాలి అన్నం. తక్కువ ఫ్లేమ్లో మొత్తం కలుపుకుంటా. మొత్తం కారం అనేది అన్నంలో కలిసిపోయి మన నిమ్మకాయ రసం అంతా కలిసిపోతే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోండి మీ ఇంట్లో. తక్కువ ఫ్లేమ్లోనే చేసాము మేము మొత్తం, మీరు కూడా అలానే చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ప్లీజ్. చూడండి, తాల్పన్నం అనేది రెడీ కూడా అయిపోయింది. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.